వాట్ డాడీ పిలిచారా? నువ్వు శ్యామ్కి ట్రంకాలు చేసి వెంటనే పీటర్ని ఇక్కడికి పంపించమను. అంతేకాదు. నో, నా జీవితాన్ని మీ ఇష్టాలతో నిర్ణయించకండి. ఐ లవ్ చంద్రం. మళ్ళీ మళ్ళీ ఆ మాటే మాట్లాడు. ఆ గుడ్డి విధవకి ఎంత ధైర్యం నా ఇంటికొచ్చి నన్ను పిల్లనివ్వమని అడుగుతాడా రాస్కల్. డాడీ, చంద్రాన్ని గురించి చులకనగా మాట్లాడకండి. అతను ఎంత మంచివాడో మీకేం తెలుసు? అబ్బా, వాడి గురించి మాట్లాడితేనే నీకంత కోపం వచ్చింది. ఏదో గొప్పవాడైనట్టు. గుడ్డి రాస్కెల్. చూడు, నీ పీడు ఎంత మంచివాడో నీ కళ్ళారా చూడు. తప్ప తాగి రౌడీ మొక్కలు వెంటేసుకొచ్చాడు రాస్కెల్. అంతా మోగ్గా వచ్చారా? పెద్ద మనిషి నువ్వేగా నన్ను గుడ్డి వెధవన్నావు అన్నాడా? ఓకే సరే, నేను గుడ్డి వెధవనే ఒప్పుకున్నాను. కానీ నేను చేసినంత నువ్వు చేయగలవా? నేను విడిల్ వాయిస్తాను, నువ్వు వాయించగలవా? 1 2 3 చెప్పురా. వద్దు వద్దు, విడిల్ తీసుకురాలేదు. ఇంకేం చేయగలను నేను? పల్టీ కొడతాను. పల్టీ కొడతారా వాడు? ఇక్కడ చోటు ఉందా? ఓకే, 1 2 రారా బయటకి దొంగ వెధవ. ఇక్కడ ఇక్కడ ఎలా వచ్చింది ఇల్లు? ఏమిట్రా వాగుతున్నారు రాస్కల్స్? రండ్రా, ఎవరు వస్తారు? రండ్రా చూస్తాను. మిమ్మల్ని అందరూ అన్నుతున్నాడుగా. ఆ రోజు మీ అన్నయ్య నన్ను కొడుతున్నప్పుడు చూస్తూ ఉన్నావు కదా. ఇవాళ నేను కొట్టానా? కిల్లి రంగు వచ్చింది. ఇప్పుడు మీ అన్నయ్య కనుక అడ్డుపడుతున్నావా? లోపలికి తీసుకురా. ఇన్నాడు ఏదో మంచి వాడు అనుకున్నాను. మంచి వాడమని మా వాడితో పోట్లాడాను కూడా. కానీ ఇలా తాగ చల్లటి చేస్తావా? నీకు కళ్ళు మాత్రమే లేవనుకున్నాను, బుద్ధి కూడా లేదు. మరి నన్ను గుడ్డివాడుంటుందే. నాతో బజార్లంటే తిరిగినప్పుడు తెలీదా నేను గుడ్డివాడినని? అంతే. చంద్ర వెళ్ళిపోయి నా మాట ముందుకు వెళ్ళిపో, లేకపోతే